బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు? పాప క్షమాపణ నిమిత్తం. ఇంకా ఇంకా రైట్. బాప్తీసం ఎలా తీసుకోవాలో తెలుసా? ఎలా ఏముంది? మునగాలి. హలో, మునగాలి కాదు, మారు మనసు పొందాలి. మారు మనసు ముఖ్యం. పాత జీవితం, పాత క్రమం అన్నిటికీ స్వస్తి పలకాలి, ముగింపు పలకాలి. క్రొత్త జన్మ అనుభవంలోనికి రావని ఇష్టపడాలి. మారు మనసు పొందారా? పొందలేదా? పొందకపోతే పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ముంచుట బాప్తిస్మం పొందాలి. ఓకేనా? ఏ బాప్తిస్మం? నీళ్లలో తలంట మునిగే బాప్తిస్మం పొందాలి. ఓకేనా? రైట్. మరి బాప్తిస్మం పొంది ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి? 4 విషయాలు చెప్తాను, గుర్తు రాసుకోండి. అపోస్తల కార్యము 2:42. అపోస్తల కార్యము 2:42. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఈ 4 విషయాల్లో జాగ్రత్త పడాలి. అప్పుడు నీకు ఇంకా ఏ చలనం ఉండదు. మొట్టమొదటిది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే సత్యబోధ. రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసము. అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసము. మూడవది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బల్లలో చెయ్యి వేయుట, రొట్టె వెరచుట. నాలుగవది ప్రార్థనా జీవితమును కలిగి ఉండుట. ఈ 4 చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిది అపోస్తలుల బోధ అంటే సత్యవాక్యము. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అది కూడా సత్య సంబంధుల బోధ వినడానికి అలవాటు పడాలి. చెవికి వినబడే ప్రతి బోధని గుడ్డిగా నమ్మొద్దు, మోసపోతారు. అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ తెలియాలంటే అపోస్తలులు ఎవరో కూడా తెలిసి ఉండాలి. దేవుడు పంపిన పాత్రలను గుర్తెరగాలి. ఈరోజు దేవుడు నిన్ను ఎవరికి కనెక్ట్ చేశాడో ఆ వ్యక్తి నీ కొరకు పంపబడిన వాడు. శాలెమ్మన్న మీకు క్రమంగా అనిపించాడా? ఉపదేశం విన్నారా? వాక్యానుసారంగా ఉందా? కనెక్ట్ అయ్యారా? స్థిరపడండి, స్థిరపడండి. అటొక్కాలు ఇటొక్కాలు, అటొక్కాలు ఇటొక్కాలు, అటొక్కాలు ఇటొక్కాలు, అట్లా మీ బుర్రకు తోచినట్టు వేయకండి. ఒక నాయకుడిని పట్టుకోండి, ఒక నాయకుడి దగ్గర స్థిరపడండి, ఒక నాయకుడిని అనుసరించండి. భక్తి నేర్చుకోండి, ఆత్మీయత నేర్చుకోండి, పవిత్రతను కొనసాగించుకోండి, ఉపదేశించండి, ఉపదేశం పొందుకోండి. ఇతరులకు కూడా ఉపదేశించినట్లు ఉపదేశం నేర్చుకోండి. అపోస్తలుల బోధ. రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసం, అపోస్తలుల సహవాసం. లోకస్తుల సహవాసం చేయొద్దు, మిమ్మల్ని లోకంలోకి లాగుతారు. కాబట్టి నీవు ఆత్మీయంగా బలపడేంత వరకు, శక్తి పొందేంత వరకు, నువ్వు ఎదిగేంత వరకు పరిశుద్ధుల సహవాసములో, అపోస్తలిక సహవాసంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఒక సహవాసాన్ని నువ్వు కలుస్తున్నావు, తండ్రి సన్నిధి సహవాసం. అపోస్తలిక అనుభవం నీకు కనిపించింది, ఆ క్రమం నీకు కనబడుతుంది. సహవాసంలో స్థిరపడు. కనపడ్డదానికల్లా నువ్వు తిరిగావు అనుకో, ఎటు కాకుండా పోతావు. ఒక దగ్గర నాటబడాలి. ఓ చెట్టు ఉంది, 4 నెలలు ఏడు నాటాం, మళ్ళీ ఏడ తీసి ఇంకో దగ్గర నాటాం. 4 నెలల తర్వాత మళ్ళీ ఆడ తీసి ఇంకో దగ్గర నాటాం, మళ్ళీ 4 నెలల తర్వాత ఆడ తీసి ఇంకో దగ్గర నాటాం. ఆ చెట్టు బతికిద్దా, సచ్చిద్దా? ఎదిగి పెద్దదై కాయలు కాసిద్దా? సచ్చిద్ది. అది ఆ సంఘం, 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 వైనం తైనం లేకుండా తిరుగుతూ ఉంటే చివరికి ఎటు కాకుండా ఇది ఆత్మీయ జీవితం. తప్పు. తెలియనప్పుడు తిరిగా ఒక దగ్గర దేవుడు స్థిరపరిచాడు, ఒక దగ్గర చూపించాడు, ఇది నువ్వు వెంబడించాల్సిన మార్గం అని. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అక్కడ నాటబడాలి. అపోస్తలిక బోధలో, సహవాసములో నాటబడాలి. అక్కడే నువ్వు ప్రభు బలలో చేయి వేయాలి. తర్వాత ప్రార్థనా జీవితాన్ని ప్రతిదినం క్రమంగా కలిగి ఉండాలి. ఒక బోధలో పెరుగు, ఒక ఉపదేశములో పెరుగు, ఒక దగ్గర నాటబడు,
ఒక దగ్గర ప్రభు బలలో చెయ్యి. ఎక్కడైనా ఒక చోటే స్థిరపడు. అర్థమైందా నేను చెప్పింది? బుర్రకు తోచినట్టు చెంచలం ఎత్తినట్టు తిరగవాకు, అటు ఇటు ఎటు కాకుండా అయిపోతుంది. ఏదో ఒక దానికి అనుసంధానమై ఉండు. నువ్వు ఇక్కడున్నా, దూరంగా ఉన్నా, లైవ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, శాలెమన్న ఉపదేశం క్రమం నచ్చిందని నీకు అట్లయితే కనెక్ట్ అయి ఉండు, అందులో ఎదుగుతా ఉండు. భక్తి నేర్చుకో, ఆత్మీయత నేర్చుకో, దేవునికి పనికొచ్చే పాత్ర అవుతావు. మొదటిది ఏం చెప్పాను? అపోస్తలిక బోధ. రెండవది సహవాసం. మూడవది ప్రభు బల్ల. నాలుగవది ప్రార్థనా జీవితం. ఈ 4 నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, ప్రతిరోజు కలిగి ఉండు. నిజంగా పరలోక రాజ్యం చేరాలి, భూమి మీద ఉన్నంత వరకు యేసయ్యని హత్తుకొని ఉండాలంటే ఈ 4 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా నువ్వు చెదరవు. డైలీ వాక్యం చదువుకో. చదువు రాకపోతే వాక్యం సెల్ ఫోన్లో వచ్చింది, పెట్టుకొనైనా విను. లోకస్తుల సహవాసం పట్టవాకు. నువ్వు బలపడేంత వరకు పరిశుద్ధుల సహవాసంలో ఉండు, మందిర సహవాసంలో ఉండు, పరిశుద్ధుల సహవాసంలో ఉండు. 4 మంచు ముక్కల మధ్యలో ఒక నిప్పు కణికను పెట్టామనుకో, నిప్పు కణిక మంట మంచు ముక్కలకు అంటుకుంటుందా, లేకపోతే మంచు ముక్కల చల్లదనం నిప్పు కణికను బొగ్గు చేసిద్దా? అది రక్షణ పొందిన నువ్వు లోకస్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నావంటే అవి మంచు ముక్కలు. వాటిని నువ్వు మండించడం సంగతి అట్టుంచి నిన్ను ఆర్పుతాయి. లోకస్తులు కోట అయిపోయిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నేను ప్రత్యక్షమై నీకేం చెప్పలేను. అందుకే ముందే చెబుతున్నా, బాప్తీసం పొందంగానే సరికాదు, కాపాడుకోవాలి రక్షణని బతుక్కాలం. కాబట్టి లోకస్తుల మధ్యలో కూర్చోవద్దు. నువ్వు మండించబడిందాకా పరిశుద్ధుల సహవాసంలో ఉండు. అప్పుడు నిప్పు కణిక కాస్త అగ్ని కెరటం అయింది. అగ్ని కెరటం అయినప్పుడు అగ్నిని తీసుకెళ్లి మంచు మధ్య నిలబెడితే అది కరిగిపోయింది. కాబట్టి నువ్వు అలా బలపడిందాకా నీ సహవాసం జాగ్రత్త. సంఘ సహవాసంలోనూ పరిశుద్ధుల సహవాసంలో. ప్రతి ఆదివారం ఎంత బిజీ అయినా సరే ప్రభు బాలలో చెయ్యాలి, అది మర్చిపోవద్దు. 4వది ప్రార్థనా జీవితం. ఒక రోజుకి 2 సార్లు చేస్తావో, 3 సార్లు చేస్తావో, 5 సార్లు చేస్తావో, నీ ఓపిక. నువ్వు ఎన్నిసార్లు అయినా సరే దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనలో దేవునితో గడుపు. అయిపోయింది. ఓకేనా? రైట్. పరలోక రాజ్యము నిమిత్తము ఈ సంగతులన్నీ మీరు గుండెల్లో భద్రం చేసుకొని జాగ్రత్త పడండి.